ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. తండ్రి, నీ కృప చేత మేము నాయన సజీవులుగా ఉన్నామని విశ్వసిస్తున్నాము. ఈ ఉదయకాలమున నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఎలాగూ ఉండగలదు అని చెప్పటం చూడగలం. ఒక మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది. మంచి ఫలము ఇవ్వలేని చెట్టు దాని యొక్క గుణమును బయటకు చూపిస్తుంది. అలాగనే ఎవరైతే అంతరంగములో పరిశుద్ధముగా ఉన్నారో, ఎవరైతే తమ యొక్క అంతరంగములో మంచివారిగా అనగా దేవునికి భయపడి భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తున్నారో, వారి జీవితము ఇతరుల ముందు కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే వారు ఇతరులకు ప్రేమ, జాలి, కరుణ వంటి కార్యములను చూపిస్తూ, వారిలో ఉన్న ఆ గుణములను చూపిస్తూ ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరు తమ హృదయములో ఉన్న వేషధారణను బట్టి, లేక తమ హృదయములో ఉన్న కఠినత్వమును బట్టి కోపమును, అసూయను చూపిస్తూ ఎదుటివారిని ద్వేషిస్తూ దేవునికి వారు చేరువ అవ్వకుండా వారిని దూరము చేయుచు ఉన్నారు. ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ హృదయమును బాగు చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ మాటలను చెప్పినాడు. మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో నీవు ఎలాగున్నావో పరీక్షించుకునే సమయం ఇది. నీ ఫలములు ఇతరులకు ఎలాగూ ఆశీర్వాదకరముగా ఉన్నాయి, నీవు ఇతరులకు ఎలాగూ దేవుని చూపించగలుగుతున్నావు, నిజముగా నీవు పరిశుద్ధుడిగా జీవిస్తూ దేవుని కొరకు ఒక పరిశుద్ధ జనాంగమును అనగా అనేకులను ఆదాయము చేసేదానికి ప్రయత్నిస్తున్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. పాపము నీలో దాచిపెట్టుకొని, లోకమును నీలో దాచిపెట్టుకొని నీవు దేవుని యొక్క కార్యములను ఎంత చేసినను అందులో నుండి వచ్చే ఫలము కేవలము కారు ద్రాక్షల వంటిది. అయితే ఎవరైతే దేవుని తమ హృదయంలో నింపుకొని యథార్థముగా జీవిస్తూ ఇతరులను ఆయన కొరకు ఆదాయము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారు మంచి ద్రాక్షను ఇచ్చే చెట్టు వలె, లేకపోతే ద్రాక్ష వల్లిలాగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నీ హృదయములో ఎలాంటి కార్యములను నీవు కలిగి ఉన్నావు? నీవు ఇతరులకు దేవుణ్ణి ఇవ్వగలిగిన జీవితమును కలిగి ఉన్నావా? నీ హృదయము దేవునికి ముందు యథార్థముగా ఉన్నదా? ఆయనకు ముందు నిలబడి నీవు నిర్దోషిగా అనగా దేవుని యొక్క కృపచేత నీవు నిర్దోషిగా ఉన్నావు అని చెప్పగలుగుతున్నావా అని ప్రశ్నను ప్రభు ఈ ఉదయకాల సమయమున నీకు నాకును ఉంచి ఉన్నాడు. నీ అంతరంగములో లోకము, పాపము కలిసి నీలో నుండి వచ్చే కార్యములు ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య వంటిదిగా ఉన్నట్లయితే నీవు మంచి ఫలమును ఇవ్వలేని చెట్టు వలె ఉన్నావు. అయితే నీ హృదయములో నువ్వు యేసు ప్రభువును కలిగి ఉన్నట్లయితే, ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే, నీవు చేసిన పాప స్వభావము ద్వారా వచ్చిన కార్యములు అన్నిటిని విడిచిపెట్టి ఆయన కొరకు నీవు నమ్మకముగా జీవిస్తున్నట్లయితే నీవు ఆయనను ఇతరులకు చూపించగలగవు. ఇతరులకు
ఇవ్వగలవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున అలాంటి వ్యక్తిగా నీవు ఉండాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన యొక్క గుణములు కలిగిన వాడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని కీర్తనాకారుడైన దావీదు 23వ కీర్తనలో రాయటం చూడగలం. నీవు దేవుని యొక్క చెట్టుగా, దేవుని యొక్క గుణములు కలిగిన చెట్టుగా ఉన్నట్లయితే నీవు ఫలించేది మాత్రమే కాదు, తగిన సమయంలో ఫలిస్తావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకుల జీవితంలో దేవుని నీవు పరిచయము చేసే వ్యక్తిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీ ఫలములు ఇతరుల కంటికి ఎలా కనపరుస్తున్నాయి? అవి మంచిగా ఉన్నాయా? వారికి ఆశీర్వాదకరంగా ఉన్నదా అని ప్రశ్నించుకునే సమయం ఇది. లేని ఎడల ఈ దినమైన నిన్ను నీవు దేవునికి ముందు పరీక్షించుకొని, ఆయనకు ముందు సరిచేసుకొని, ప్రభువా నన్ను ప్రేమించిన నీ ప్రేమకు నేను ఎన్నడూ విధేయుడుగా ఉన్నట్లుగా నిన్ను ఇతరులకు చూపించేదానికి, నన్ను నేను మలుచుకునేదానికి సహాయము చేయమని దేవుని సన్నిధిలో అడగవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి దేవుని సన్నిధిలో నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలమున తండ్రి మా ఫలములు, మా యొక్క కార్యముల వల్ల ఇతరులు తెలుసుకోగలుగుతున్నారని గ్రహించుకొని మేము నీకు నమ్మకస్తులుగా జీవించడానికి, నీ కృపను పొందిన వారిగా జీవించడానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.